ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం అవుతారా లేదా అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అది తెలియాలంటే మరో నెల రోజులకు పైగా ఎదురు చూడాల్సిందే. ఏపీలో ఈసారి వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ పరిస్థితి ఏంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి కుప్పంలో చంద్రబాబు పరిస్థితి ఏంటనే అంశంపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని ఎవరూ భావించరు. వైసీపీ కూడా అలాంటి ఆలోచనలు చేయటం లేదు. అయితే చంద్రబాబు మెజార్టీని సాధ్యమైనంత మేరకు తగ్గించాలని వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇందుకోసం వైసీపీ అనేక ఎత్తులు వేసిందని ప్రచారం జరుగుతోంది. 2009లో కుప్పంలో 70,000కు పైగా మెజార్టీతో గెలిచిన చంద్రబాబు 2014లో 47,000 మెజార్టీ సాధించారు. దీంతో ఈసారి టీడీపీ అధినేతకు కుప్పంలో ఎంత మెజార్టీ వస్తుందనే అంశంపై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల ఫలితాలు రావడానికి మరో నెల రోజులకు పైగా సమయం ఉండటంతో బుకీలు బెట్టింగ్ రాయిళ్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు మెజార్టీపై పందెం రాయిళ్లను బుకీలు ఊరిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు మెజార్టీ ఈసారి గతం కంటే పెరుగుతుందా లేక తగ్గుతుందా అనే దానిపై జోరుగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే చాలా మంది ఈసారి చంద్రబాబు మెజార్టీ గతంతో పోలిస్తే తగ్గుతుందని పందాలు కాస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందనే దాంతో పాటు కుప్పంలో చంద్రబాబు సాధించబోయే మెజార్టీ కూడా పందెం రాయిళ్లను ఆకర్షిస్తున్నట్టు తెలుస్తోంది. మరి బాబు మెజార్టీ తగ్గుతుందో పెరుగుతుందో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.